ధ్యానాంశము Psalms 61లో మనం చూస్తున్నప్పుడు గత ఆదివారం లాస్ట్ సండే 60వ అధ్యాయంలో నేర్చుకున్నాం. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము, యూదా నా రాజదండము అని ఎన్ని కూడా లాస్ట్ సండే చాలా అద్భుతమైన మర్మాలు ఒక్కొక్క దాని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బోధించాడు. ఈ దినము 61వ అధ్యాయమును మనం చూస్తే ఇక్కడ దావీదు ప్రార్థన కనపడుతూ ఉంది. చూడండి, పైన ఏం రాశాడంటే, ప్రధాన గాయకునికి తంతి వాయిద్యములతో పాడదగినది దావీదు కీర్తన. ఈ యొక్క Psalms 61లో ఇందులో 8 ఉన్నాయి, 8 వచనాలు ఉన్నాయి. ఇందులో 8 వచనాలని ఈ దినము మనము ధ్యానము చేయాలి. ఎందుకంటే ఇది చాలా విలువైనటువంటి ధ్యానాంశముగా కనపడుతూ ఉంది. ఈ ధ్యానాంశము ఏ సమయంలో రాయబడిందంటే, తన కుమారుడైన అబ్షాలోము, మరి దావీదు కుమారుడు అబ్షాలోము చాలా సమస్య కలగజేసినప్పుడు రాజ్యమును తన చేతిలోకి తీసుకుని తండ్రి అయిన దావీదును చంపాలని ప్రణాళిక చేసినప్పుడు దావీదు పారిపోయి ఒక గుహలో దాక్కున్నాడు. తనను నమ్మి వెళ్ళినటువంటి వారిని కూడా కొంతమందిని గుహలో దాచి తను ఒంటరిగా ఉండి ఈ యొక్క అధ్యాయాన్ని రాస్తా ఉన్నాడు. భయముతో ఉన్నప్పుడు, ఆధారం లేనప్పుడు, వాగ్దానం చేసిన వాడివి, నువ్వు నమ్మదగిన వాడివి, నా పరిస్థితులు ఇలా మారిపోయినాయి ఏంటి, సింహాసనం నాదని చెప్పావు, ఎల్లప్పుడూ సింహాసనం నీదే అన్నావు, నీకు నేను తోడున్నానని దైవజనుడు నాతాను ప్రవక్త ద్వారా మాట్లాడావు, కొంతమంది ప్రవక్తల ద్వారా మాట్లాడావు. ఈ సింహాసనం నాదే, నా రాజ్యము నాదే, ఈ రాజ్యములో ఇంకెవరు అడుగు పెట్టరు, ఇప్పుడు ఏలుబడి నీదే అని చెప్పిన మాటలన్నీ ఎన్నో ఉన్నాయి. కానీ నాకు వచ్చిన కష్టానికి ఈరోజు నేను సడన్గా సింహాసనం వదలవలసి వచ్చింది, రాజ్యాన్ని వదలవలసి వచ్చింది. నేను ఎక్కడికో వచ్చానంటే గుహలోకి వచ్చాను, అరణ్యములోకి వచ్చాను అని చెప్పి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇది దావీదు ప్రార్థన. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, మొదటి వచనం చదువుకుందాం. దేవా నా మొర ఆలకింపు. అందరూ బైబిల్ తెరవండి, అండర్లైన్ చేసుకుంటూ చదవండి. 1 2 3. ఎస్. దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. ఆమేన్. నేను ఎక్కలేనంత చూడండి, మొదటిగా మనం చూస్తున్నప్పుడు తన ప్రార్థన, దేవా నా మొర ఆలకింపుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము. నా ప్రాణము తల్లడిల్లగా, అంటే ప్రార్థన ఎందుకు వచ్చిందంటే ఆయనకి ప్రాణము తల్లడిల్లిపోయే సమయంలో ఉన్నాడు. ఉన్న ఆస్తి, ఐశ్వర్యము, హోదా, ఎవ్రీథింగ్ అన్నిటికీ సడన్గా ఒక్కసారి కుప్పకూలిపోయినట్టు వదిలిపెట్టవలసి వచ్చింది. కానీ ఒంటరి అయిపోయాడు దావీదు యెరూషలేమును విడిచిపెట్టి దూరం వెళ్ళాడు. దావీదు ఇంటిని, రాజ్యాన్ని వదిలి దూరం వెళ్ళాడు. కానీ అద్భుతం ఏంటంటే ప్రార్థన ద్వారా దేవునికి దగ్గరగానే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును కాక. పరిస్థితులను బట్టి కొన్ని సమయాల్లో తండ్రికి దూరం అవ్వాల్సి వస్తుంది, పరిస్థితులను బట్టి భార్యకి దూరం అవ్వాల్సి వస్తుంది, పరిస్థితులను బట్టి పిల్లలకి దూరం అవ్వాల్సి వస్తుంది. కానీ మనం ఎవరెవరికి దూరమైనా మనం ఇక్కడ నుంచి వేరే ప్లేస్కి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళొచ్చేమో, కానీ ప్రార్థన పరుడికి ప్రార్థన ఉంటే మనం ఎక్కడున్నా ఆయన సిగ్నల్ మనకి ఒకేలాగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనం ప్లేస్ మారుతాం, ఈ ప్లేస్కి వెళ్తాం, ఆ ప్లేస్కి వెళ్తే వేరే చోటుకి వెళ్తాం, పారిపోతాం, దాక్కుంటాం, ఎక్కడెక్కడికో వెళ్ళిపోతాం. కానీ ప్రార్థన నీ జీవితంలో ఉంటే నువ్వు ఈ లోకములో ఎటు తిరిగినా, ఎక్కడున్నా ఆయన ఎప్పుడు నీకు ఒకే రీతిగా నిలబడతాడు ఆయన. ఆమేన్. ప్రార్థన ఎలాంటిదంటే, ప్రార్థన జీవితం ఎలాంటిదంటే, ప్రార్థనా పరుడు విశ్వాసికి ప్రార్థన శ్వాస లాంటిది. ఎలాంటిది? మనం బ్రీతింగ్ తీసుకుంటాం కదా. ప్రార్థన జీవితం నీకుంటే ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా దాని వైపు నువ్వు చూడవు. ఆ కష్టాలన్నిటిలో కూడా విజయం ఇచ్చేటువంటి పరిశుద్ధుడు వైపే నువ్వు చూస్తావు. ఆమేన్.
చూడండి, రెండో మాటలు ఏమంటున్నాడంటే, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్రపెట్టుచున్నాను. నేను బూదిగంతములలో నుండి, గుహలలో నుండి లోపల దాక్కుంటున్నాను. కుమారుడు, చెప్పాను కదా, శత్రువు ఎవరండి? మొన్న ఒక టైటిల్ ఇచ్చాను, గర్భశత్రువు. ఏంటి? కొన్ని సమయాల్లో కుమారుడు శత్రువుగా మారటం అంటే, కుమార్తె శత్రువుగా మారటం అంటే, ఆ క్షోభ ఈ లోకములో అసలు వర్ణనాతీతం అనమాట. అది ఎవరు వివరించలేము. ఎవరితోటైనా శత్రుత్వం ఉంటే బ్రతకగలం. వాళ్ళ ఫోన్ బ్లాక్ చేస్తాం, లేకపోతే వారితో మాట్లాడడం, వారు వచ్చే ప్లేస్కి మనం వెళ్ళాం, వారికి మనకి ఇంకా మంచి చెడ్డలు ఏమి లేవని కట్ చేస్తాం. కానీ నీ గర్భాన్ని పుట్టిన బిడ్డతోటి నీవు సంబంధం తెంపుకోగలవా? కొట్టగలవా? చంపగలవా? వారు మాట్లాడే మాటలు నీ మీదకి వస్తుంటే ఎంత భయంకరంగా ఉంటాయి. ఆ సమయంలో దావీదు చాలా నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతముల నుండి నేను మొరపెడుతున్నాను, దేవా నా మొర ఆలకించు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటి ఫస్ట్ పాయింట్ నోట్ చేసుకోండి. ప్రార్థన దేవునికి సమీపముగా చేస్తుంది. కష్టాలు, శ్రమలు, పరిస్థితులు మననే వాళ్ళని, నానే వాళ్ళని, ఆస్తులకి, అంతస్తులకి దూరం చేస్తుందేమో, కానీ ప్రార్థన దేవునికి దగ్గర చేస్తుంది. ప్రార్థన దేవునికి నిన్ను నన్ను సమీపస్తులుగా చేస్తుంది. ప్రియులరా, మీ జీవితంలో ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. ప్రార్థన లేకపోతే కార్యాలు జరగవు. ఎన్ని వాక్యాలు విన్నా, ఎన్ని చేసినా, ఈ వాక్యాల ద్వారా, ఈ ప్రార్థన అంశముల ద్వారా నీవు సాధన చేయాలి. నీవు దేవునితో సంబంధాన్ని ప్రతిరోజు పెంచుకోవాలి. ఎవరితో పెంచుకోవాలి? గట్టిగా చెప్పండి. కొత్తగా వేరే అపార్ట్మెంట్లోకి వెళ్ళామనుకోండి, అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లో వాళ్ళని మనం పరిచయం చేసుకోవాలంటే ఏం చేస్తావు? ముందు నువ్వు 2 స్వీట్లు పంపుతావు, వారు ఇంకో 2కి 2 4 వేసి నీకు పంపుతారు. మళ్ళీ ఆ గిన్నె పంపినప్పుడు నువ్వు ఏదో ఒకటి బిస్కెట్లు పంపుతావు. ఏం చేస్తావు మనం? చెప్పరే, మీరు అందరూ చేసి పనిలే కదా. ఊరెళ్ళొస్తే ఏదో ఒకటి వాళ్ళకి ఇస్తావు, వాళ్ళు కూడా గుర్తుపెట్టుకుని ఏడు తెస్తారు. చివరికి మీరు వాళ్ళు కలిసి కూర్చుని సొదట్టి దాకా వస్తుంది లైన్. తర్వాత ఎలాగైపోతారంటే, మీరు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే పట్టుకుని ఏడ్చేస్తారు. అయ్యో, ఇన్నాళ్ళు కలిసి ఉన్నారు, మీరు ఎప్పుడు వెళ్ళిపోతున్నారని అనుకోలేదు మేము. మరి ఏం చేస్తాం? ఎందుకంటే రోజు కలిసి మాట్లాడి ఇచ్చిపుచ్చుకోవటాలు, మాట్లాడుకోవటంలో ఒక రిలేషన్ బంధం ఉంటుంది. మరి రోజు 10 నిమిషాలైనా యేసయ్యకి నువ్వు ప్రార్థన చేస్తా ఉంటే ఆయన నిన్ను వదులుతాడా? నువ్వు ఆయనకు దూరం అవుతావా? ఏ శోధనన్నా నీ మీద విజయము కాగలదా? ప్రార్థన చేయండి, దేవునితో మాట్లాడండి. ప్రియులరా, యెరూషలేముని విడిచిపెట్టాడు, కానీ దావీదు దేవునిని విడిచిపెట్టలేదు. శ్రమ, శోధన మనల్ని తరుముతున్నప్పుడు మనము ఎక్కడికి వెళ్ళినా కానీ ఎలా ఉంటుందంటే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీ అయినప్పుడు ఒక మనుష్యుడు ఉన్నాడు అనుకోండి, గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ డిప్యూటేషన్ మీద ఇంకో చోటుకి వేస్తారు, వేరే చోటుకి ట్రాన్స్ఫర్ అవుతారు. ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ మనుష్యుడు, ఆ పర్సన్ గవర్నమెంట్ వ్యక్తే, ప్రభుత్వ ఉద్యోగి. అవసరమైతే డిపార్ట్మెంట్లు మారచ్చు. ఏం మారచ్చు? హెల్త్ డిపార్ట్మెంట్లోనే అనుకో, హెల్త్ డిపార్ట్మెంట్లోంచి నీవు ఫైర్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళచ్చు. వేస్తారు, అవసరాన్ని బట్టి నీ పైన ఉన్నటువంటి అధికారులు నిర్ణయం తీసుకుంటారు. నువ్వు ఎక్కడ అవసరమో, ఎక్కడున్నా, ఏ డిపార్ట్మెంట్ మారినా నీ జీతం మారదు. నీ జీతమే, నీ అకౌంట్లో నీ జీతం పడుతుంది. ప్లేసులు మారుతాయి. ఎక్కడున్నా నీ ఐడి పనిచేస్తుంది, ఎందుకంటే నీవు ప్రభుత్వ ఉద్యోగివి. ఆమెన్. అలాగనే నీవు దేవుని బిడ్డవైతే ఎన్ని శ్రమలు, శోధనలు వచ్చినా నీవు గుర్తుపెట్టుకో, నేను అధికారంలో ఉన్నటువంటి పరిశుద్ధుడైన యేసుక్రీస్తు బిడ్డను. నాకు ఎన్ని శ్రమలు వచ్చినా, నాకు ఎటువంటి తరమబడిన స్థితి వచ్చినా నేను ఓడిపోను. ఆయన నా పక్షముగా ఉన్నాడు.
అనేటువంటి ఒక అనుబంధము, సమీపస్తులుగా చేసేది ప్రార్థన. ఆమేన్. దావీదు యెరూషలేముకి దూరం అయ్యాడు కానీ దేవునికి దూరము కాలేదు. అందుకనే దూరమైనటువంటి దావీదుని దేవుడు మరలా తీసుకొచ్చి తను ఏ రాజ్యాన్ని విడిచిపెట్టాడో ఆ రాజ్యంలో మరలా దావీదుని దేవుడు రాజుగానే నిలబెట్టాడు. ఆ రాజరికం మరలా ఘనముగా కొనసాగింది. ఎన్నో గొప్ప విజయాలు వచ్చినాయి. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు ప్రార్థిస్తున్నారా? మీరు వ్యక్తిగతంగా రోజు దేవునితో మాట్లాడండి. ప్రార్థన అంటే ఏంటి పాస్టర్ గారు, ఎలా చేయాలో రాసిస్తారా, లేకపోతే మాకు చెబుతారా అంటారు చాలామంది. నీవు ఎలా చేయాలంటే ప్రార్థన, నేను ఎలా చేయాలంటే, మనకి నాన్నతో మన చిన్నప్పుడు, చిన్న వయసులో ఉన్నప్పుడు, స్కూల్కి వెళ్తున్నప్పుడు, కాన్వెంట్కి వెళ్తున్నప్పుడు, ఎదుగుతున్నప్పుడు మన ప్రతి అవసరత తల్లికి తండ్రికి ఎలా చెబుతామో అలాగనే పరమ తండ్రికి చెప్పాలి. మనకి 70 సంవత్సరాలు వచ్చినా, 80 వచ్చినా, 90 వచ్చినా, 100 వచ్చినా మనము ఆయనకి చిన్న పిల్లలమే. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడు కూడా నువ్వు గారముగా అడగచ్చు, నువ్వు ఆయన సన్నిధానంలో ప్రేమగా గోజాడచ్చు, కొన్ని సమయాల్లో నువ్వు ఎక్కువగా అడగచ్చు. ప్రియులరా, నువ్వు ఎలా మాట్లాడినా ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బహుశా ఏదైనా కష్టం వచ్చి స్థలాలు మారుతున్నారేమో, లేకపోతే సహవాసాలకి దూరం అవుతున్నారేమో, స్నేహాలకి దూరం అయ్యారేమో. అయినా ఎవరికి దేనికి ఎక్కడ దూరమైనా ప్రార్థన ఉంటే దేవునికి దూరము కాకుండా ఉంటాము. అందుకని దావీదు గుహలోకి వెళ్ళినా ఇంత గొప్ప వైభవం నాకు ఇలా మిస్ అయిపోయాను, బహుశా నాకైనా రాహుకాలం వచ్చిందేమో అనుకోలేదు దావీదు. బాగుగా లేవనుకుంటే వెంటనే మనం జ్యోతిష్కుల వైపు చూస్తాం. అసలు నా జాతకం ఎలాగుందో, నా బ్రతుకు ఎలాగుందో, ఎక్కడైనా చిలక పట్టుకుని జ్యోతిష్కుని చెప్తే ఆ మనుషుడి దగ్గరికి వెళ్తాం, ఎక్కడైనా రాశి ఫలాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్తాం, వారి దగ్గరికి వెళ్తాం. ప్రియులరా, పరిస్థితి బాగుగా లేదంటే ఒకటే గుర్తుపెట్టుకో, ప్రార్థన బలంగా నువ్వు నిలబెట్టుకోగలిగితే ఎంత పరిస్థితి గొడ్డు సమస్యగా ఉందో దానినే వెలుగుగా నీ ప్రార్థనా శక్తితో దాన్ని మార్చుకోగలవు. ఎప్పుడు కూడా ఒక పరిస్థితి మనకు దూరమైనప్పుడు మనం ఫోన్లని వేరే పరిస్థితి చూడకూడదు. దేనికి దూరం అయ్యామో అక్కడే దగ్గర అవ్వాలి. ఫస్ట్ అవ్వాలంటే ప్రార్థన చాలా అవసరమైనది. మీరు ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థన చేయండి, మోకరిల్లి ప్రార్థన చేయండి. ఒకవేళ మీ మోచెప్పులకు ఏదైనా సమస్య ఉంటే మోకరించలేకపోతే నిలబడి ప్రార్థన చేయండి, కాలు చాపన ప్రార్థన చేయండి, లేకపోతే కుర్చీలో కూర్చుని ప్రార్థన చేయండి. ఎలా చేసినా కానీ నీ శరీరము, ప్రాణము, ఆత్మ దేవుని మీదకి ఏకాగ్రతకు వచ్చే వరకు నిలబెట్టుకోగలిగితే వెంటనే నీ ప్రార్థన మరి శాటిలైట్కి టవర్ కనెక్ట్ అయినట్టుగా ఆటోమేటిక్గా దేవుని సన్నిధికి నీవు కనెక్ట్ అయిపోతూ ఉంటావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను ఎన్నో సమయాలు ప్రార్థనలో గడిపి నేను చాలా రకాల ప్రమోషన్స్ తెచ్చుకున్నాను. ఇందులో దేవుడు ఈరోజు మీ ముందు నిలబడి చెప్తున్నాను, నేను ఎక్కువ ఏమి అడగను. ఆయనతో ఉన్న బంధానికి కావలసినవి, పరిచర్యకి కావలసిన విషయాల్లో కొన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన నా పక్కన ఉండటం నేను అనుభవిస్తుంటాను. ఆ స్పర్శ నేను అనుభవిస్తాను. ప్రతిరోజు పరిశుద్ధాత్మ శక్తి ఒక వ్యక్తి నన్ను తాకుతున్న అనుభవాన్ని నేను అనుభవిస్తున్నాను. అందుకని ఇంత సేవ చేయగలుగుతూ ఉన్నాను. దానిని కాపాడుకుంటున్నాను. మీరు దానిని కాపాడండి. మీ మనస్సు దాని మీద పెట్టండి. మొన్న కాకినాడ నుంచి వస్తుంటే ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, మీరు ఏంటి అలాగా వచ్చారు, అలా ప్రార్థన చేశారు, వాక్యం చెప్పారు, అందరికీ ప్రార్థన చేశారు, వెళ్ళిపోతున్నారు, మీ కానుకలు ఏం మీరు పట్టించుకోవట్లేదు ఏంటి, ఎంత వచ్చినాయి ఏంటి, ఎక్కడ ఏం ఆలోచన లేదు, వెళ్ళిపోతున్నారు ఏంటంటే, నేను అన్నాను నా ఫోకస్ వేరు. ఆమేన్. హల్లెలూయా. మన ఫోకస్ దేని మీద ఉంటుంది? గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి. కానుకలు ఎవరు తీసేసుకుంటున్నారు, ఏమైపోతున్నాయని ఆలోచన లేదంటే నేను అన్నాను అది ఎప్పుడు రాదు, ఇక ముందు కూడా రాదు. దాని చుట్టూ ఆయన కంచి వేస్తాడు. ఆమేన్. హల్లెలూయా.
గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎన్ని వేల మంది వచ్చినా, ఎన్ని జరిగినా అందరికీ ప్రార్థన చేసేనా ఓకే, చివరి మనిషి వరకు చేసేనా ఓకే ఓకే అని అనుకుని అప్పుడు చేతులు కడుక్కుని కారు ఎక్కుతాను. ఎక్కిన తర్వాత కూడా మళ్ళీ ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకుని బయలుదేరిన వచ్చాను, ఎంతో ఘనంగా జరిగించారు, మళ్ళీ వెళ్తున్నాను. ఇక ముందు ప్రయాణము నీ ఆత్మస్వాధీనంలో నడిపించు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ఏ అపాయము రాకుండా నిన్ను దివారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం మన పక్షముగా, మన పక్కనే, మనతోనే రక్షకుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. పర్వతములు తొలగిపోయినను తన కృపా నిన్ను ఎన్నడు వీడదు. కనికరా సంపన్నుడు నా దేవుడు. కనికరా సంపన్నుడు నా దేవుడు. దేవుని యందు నిరీక్షణయుంచి ఆయనను స్తుతించున ప్రాణమా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మనము మనకున్నటువంటి స్థితిని మనం నమ్ముకుంటాం. కొన్ని సమయాల్లో మన ఇల్లు ఉంది, మనకు భూమి ఉంది, మనకి కుటుంబాలు ఉన్నాయి, అన్నదమ్ములు ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రతి సమయం ఈ బలం ఉంది, అన్నీ ఉంది, అందరినీ దేవుడిచ్చాడు అని అనుకుంటాం. కానీ అసలైంది ఉండదు మన దగ్గర. నా దగ్గర ప్రార్థన ఉన్నదని నమ్మకం నీకుందా? నా దగ్గర ప్రార్థన ఉందని ఎప్పుడైనా గర్వపడ్డావా? చెప్పరే. మీ వస్తువులను చూసి మీరు ఆనందించారు కదా. ఎస్, మీకు మంచి జోళ్ళు ఉన్నాయి, బట్టలు ఉన్నాయి, ఫ్లాట్లు ఉన్నాయి, ప్లాట్లు ఉన్నాయి, ఇంకా అన్నిటి యందు ఆనందించావు. ఒక్క ప్రశ్న పరిశుద్ధాత్ముడు నిన్ను నన్ను అడుగుతున్నాడు, నా దగ్గర ప్రార్థన ఉన్నదని ఎప్పుడైనా గర్వపడ్డావా? ఇలాంటి ప్రశ్న పరలోకం వెళ్ళినప్పుడు అడిగాడు అనుకోండి, జవాబు లేకపోతే మనము బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. నీ జీవితంలో ఒక ప్రశ్న, నాకు ప్రార్థన ఉన్నది, నాకు ఎవరున్నా లేకపోయినా, పరిస్థితి ఏమైనా, నాకు దేవునితో మాట్లాడే ఆ నిరీక్షణ శక్తి నాకున్నదని నీవు కలిగి ఉంటే గనక నీవు మహారాజు అయిపోతావు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను దాని విషయంలో గర్వపడతాను. ఈ పరిచర్యకి ప్రార్థనా శక్తి అని ఎందుకన్నానంటే, ప్రార్థన ఉన్నదని నేను నమ్ముతాను. ఇంకా సరిపోదని రోజు రోజు దాన్ని ఇంక్రీజ్ చేస్తూ ఉంటుంటాను. నా మోహచెప్పులు పరిస్థితి మొత్తం మారిపోయింది. మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తాను. ఏం చేస్తానో ఎలా చేస్తానో నాకు తెలియదు. మోకరించిన 2-3 నిమిషాలకి మొత్తం టోటల్లీ నేను మర్చిపోతాను, నాకు తెలియదు. పరిశుద్ధాత్మని నన్ను ఆవరిస్తున్నప్పుడు నేనేం మాట్లాడాలో వెంటనే కనెక్ట్ అయ్యి మాట్లాడుకుంటూ ఉంటుంటాను. నేనేం చేయాలో ఆయన నాకు బోధిస్తూ ఉంటుంటాడు, నేనేం ప్రసంగించాలో ఆయన బోధిస్తూ ఉంటుంటాడు.
నేను ఈ బంధాన్ని కలిగి ఉన్నప్పటి నుంచి నాకు దేని మీద అంత ఐడియల్గా లేదు, అంత మనసు లేదు. మీరు అక్కడికి రీచ్ కండి. ఎక్కడికి? ప్రార్థనకి రీచ్ కండి. మన సేవకుల మీటింగ్లో అందరూ ఉన్నారు, పెద్ద పెద్ద లీడర్లు అందరూ వస్తే వాక్యం చెప్పడానికి వెళ్తే నేను అన్నాను, నేను పరలోకం వెళ్ళాలని ఒక వాంఛ నాకు ఉంది. పరలోకం వెళ్ళాలని ఒక వాంఛ దైవజనుడికి ఉంటే సంఘానికి ఆ భారాన్ని బోధిస్తాడు. మీలో ఎంతమంది పరలోక రాజ్యం వెళ్ళాలని ఉందో ఒక్కసారి ఆలోచించండి అన్నాను. ఇది మామూలు విషయమా? మామూలు విషయమా? పరలోక రాజ్యం వెళ్ళాలని ఎప్పుడు వస్తుందంటే మనం ఆయన వైపు చూచినప్పుడు, ఆయన ఎందే మనసు పెట్టినప్పుడు. నేను ప్రార్థన ద్వారా ఎన్నో విషయాలు, ఘనమైన కార్యాలు కళ్ళతో చూసాక నా హృదయము తృప్తి తీర్చబడిపోయింది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. నేను అన్ని రకాలుగా శ్రమపడ్డాను, నన్ను అన్ని రకాలుగా పరిశోధించాడు. నేను బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు అసలు ఎప్పటికప్పుడు నాకు ఆయనే ఆధారముగా ఉండాలనుకున్నాను. ఒక చోట సభలు జరుగుతున్నాయి, ఒక హైదరాబాద్ నుండి అమలాపురం ఎక్కడ మీటింగ్ జరుగుతుంటే వెళ్ళాం. ఆ సభలు జరుగుతున్నప్పుడు సభల్లో పాలు పొందాను. ఎందుకు? ఆ సభల దగ్గరికి వెళ్ళడానికి అక్కడ అమ్మ నాన్న చూడొచ్చు కదా అని. ఎక్కడ? అమ్మ నాన్న చూడు. కానీ నాకు టికెట్కి డబ్బులు లేవు. అప్పుడు టికెట్ 250 రూపాయలు ఎంతో ఉంటుంది, హైదరాబాద్ టు అమలాపురం. 225కి ఒక్కొక్కటి 50 రూపాయలు అటు ఇటు తీసుకున్నాను. వెళ్ళి రావాలంటే ఎంత? 500 ఖర్చు అవుతుంది. ఈ 500 రూపాయలు ఉంటే మనకి ఎన్ని పనులు వస్తాయి అని నేను అనుకుంటూ ప్రార్థన చేసుకున్నాను. మొత్తం మీద ఆ సభలకు వెళ్తున్నప్పుడు వారితో ఎవరితోటో ఒక వాహనం ఎక్కి వెళ్ళిపోయాను. వచ్చేటప్పుడు నాకు రావటానికి వాహనం లేదు. చివరికి ఏం చేశారంటే, అంటే ప్రతి చిన్న సమస్యలోనే ఆయన వైపే ఆధారపడటం. ఈ సౌండ్ సిస్టమ్, ఈ లైటింగ్ సంబంధించిన లారీ అక్కడి నుంచి హైదరాబాద్కి వస్తుంటే ఆ డ్రైవర్ని రిక్వెస్ట్ చేశాను, నేను ఎక్కొచ్చా, నేను రావచ్చా? టికెట్కి అమ్మ డబ్బులు ఇచ్చింది. ఆ డబ్బులు అయిపోతాయి. ఆ డబ్బులు ఉంటే ఇంకా దేనికైనా ఉపయోగపడతాయి. నేను ఆ లారీ ఎక్కినప్పుడు దేవునికి ప్రార్థన చేసుకున్నాను. చాలా చలి వచ్చింది, చాలా ఇబ్బంది అయింది. ప్రయాణము చాలా అగమ్య గోచరంగానే ఉంది. కానీ ఆ చలిలో కూడా నేను ఈరోజు ఈ ఉన్నత స్థితి ఆ కష్టంలోని జ్ఞాపకం చేసుకుని ఆ శ్రమను బ్యాలెన్స్ చేసుకుంటా ఉన్నాను. శుభప్రదమైన నిరీక్షణ. ఏ నిరీక్షణ? శుభప్రదమైన నిరీక్షణ. మనము మన స్థితికి దూరమైన, అన్నిటికీ దూరమైన ప్రార్థన మనకి భవిష్యత్తు చెప్తా ఉంటుంది. ఆమేన్. ప్రార్థనలో ఉన్నప్పుడు జరగబోయే నిరీక్షణ కార్యాలు మనం చూస్తాం. ప్రియులరా, నేను ప్రతి అనుభవంలోనికి వెళ్ళి బయటకు వచ్చి ఈరోజు మీకు ఎందుకు ఈ వాక్యం చెప్తున్నానంటే, ప్రార్థన ఒక్కటి కనుక నీ జీవితంలో ఉందంటే ఎంత కన్నీటి లోయలోకి వెళ్ళిపోయినా దానిని దేవుడు పుష్పలోయగా మార్చి నిలబెడతాడు. అందుకని దావీదు అంటున్నాడు, దేవా నేను నీకు మొరపెడుతున్నాను, నా ప్రాణము తల్లడిల్లిపోయింది. దేవునికి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. నా తల్లి బాధపడింది, ఎందుకు చిన్న లారీ ఎక్కుతున్నట్టే. లేదమ్మా వెళ్ళాలి, పర్వాలేదు. కొన్ని సమయాల్లో మన కష్టాలు తల్లిదండ్రులు కూడా చెప్పలేదు. ఎప్పుడు కూడా నేను నా తల్లిదండ్రులకి భారముగా ఉండకూడదని చేసుకున్నాను. నా చదువులైనా, నా బైబిల్ ట్రైనింగ్ అయినా, నా వ్యక్తిగత జీవితం ఎప్పుడు వారికి కష్టం కలగజేయకూడదు. నా నుంచి నా స్నేహితులకి కష్టం కలగకూడదు. మరి ఈ కష్టం అంతా ఎవరికి చెప్పేవాడిని? చెప్పాలి. ఎందుకు బ్రతకగలిగేవంటే ఎవరికి చెప్పినప్పుడు ఒకరు చెప్పాలి. ఎవరో ఒకరికి చెప్తేనే భారం దిగుతుంది. ఎవరికి చెప్తాం? నాన్న అనేవాడు, బాబా నువ్వు దేవునికి చెప్పుకో, ప్రార్థన చేయి, ఏది కావాలన్నా 2, 3 అడిగాను నాన్న ఒకప్పుడు. ఆయన 3 ఆన్సర్ చెప్పాడంటే నేను ఇస్తాననలేదు, చేస్తాననలేదు, నువ్వు దేవుణ్ణి అడుగని చెప్పాడు. ప్రార్థన ఏం చేస్తుందంటే, ప్రార్థన జీవితము దేవునికి మనల్ని సమీపస్తులుగా చేస్తుంది. ఆమేన్.
మనం ఎవరికి సమీపంగా ఉండాలని కోరుకోవాలి? గట్టిగా చెప్పండి. పెద్ద కొడుక్కి సమీపంగా ఉండాలని కోరుకుంటాం, చిన్న కొడుక్కి సమీపంగా ఉండాలని కోరుకుంటాం, పిల్లలకి సమీపంగా ఉండాలి, వారికి దగ్గరగా ఉండాలి, వీరికి దగ్గరగా ఉండాలని, ఆ దగ్గరగా ఉండాలనే ఒక దానితోటి ఎంతో ధనము ఖర్చు పెడతాం, ఎంతో ప్రేమను పంచుతాం. కానీ ఎవరు నీకు దగ్గరగా రారు, నీ ప్రాణానికి దగ్గరగా ఉండరు. అవసాన కాలంలో ఏ మనుషుడు నీ దగ్గరికి రాడు. ప్రార్థన ఉందనుకోండి, ఏ సమయంలో అయినా పరిశుద్ధాత్ముడు నీ పక్షముగా నిలబడతాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ప్రార్థన వినేడి పావనుడా, ప్రార్థన అందరూ పాడదాం. ప్రార్థన వినేడి పావనుడా, వింటాడు. పరమ దేవుడా వనిదలచి కరములెత్తి పాడదాం. ఆయన పెద్ద దేవుడని కరములే ప్రార్థన శాంతముతో శరణని వేడిన సుంకరి ప్రార్థన నేర్పుమయా. ప్రార్థన వినేడి పావనుడా, గెత్సేమనే ప్రార్థన మాకు నేర్పుమయా. ప్రార్థన వినేడి గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీరు మీ జీవితంలో ప్రార్థన అనే వరాన్ని సంపాదించుకోవటానికి ప్రయాసపడండి. ఒక్కసారి రాదు అది ఎలా వస్తుందంటే, ముందు మన మనసు మీద ఆధారపడుతుంది ప్రార్థన జీవితం రావటానికి. మనము దేవుని మీద ఆధారపడాలి. దేవుడు కావాలి, నాకెవరూ కాదు, నాకు ఆయన కావాలి, నాకు యేసయ్య కావాలి. యేసయ్య కావాలని ఆశ నీలో బలముగా వచ్చినప్పుడు, ఆయన నీ దగ్గరికి రావాలంటే నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమును ఒప్పుకుంటూ నీ నోటి నుండి ప్రార్థన బయటకు వస్తే ఆయన నీ దగ్గరికి సమీపముగా వస్తాడు. యేసయ్యతో ప్రయాణం ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎంత నెమ్మది ఉంటుందో ప్రతిరోజు మీరు అనుభవించండి. మీరు నేను కొన్ని సమయాల్లో మనం దేవుని కంటే ఎక్కువగా అందరినీ ప్రేమిస్తాం, అన్నిటి మీద పెడతాం, కానీ దేవుని మీద పెట్టలేం. ఈరోజు ఒక ప్రశ్న పరిశుద్ధాత్ముడు నీకు నాకు ఇచ్చింది ఏంటంటే, నీకు ప్రార్థన ఉన్నదని సంతోషించేవా? ఇది మరలా వారం మీరే నాకు జ్ఞాపకం చేసి జవాబు చెప్పాలి. ఈ వారం అంతా మీరు ఆలోచన చేయండి, ప్రయత్నం చేయండి. నాకు మంచి ఉంగరం ఉంది, గొలుసు ఉంది, నగలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయని సంతోషపెడతాను. నాకు నా బిడ్డకి మంచి భర్త దొరికాడు, మంచి అల్లుడు అని సంతోషపెడతాం. నా కుమారుడికి అసలు దేవత లాంటి
భార్య వచ్చింది, చాలు నాకు సంతోషం అని కోడలను బట్టి లేదా ఆ మనవలను బట్టి. నా ఆడబిడ్డకి 2 బిడ్డలు, మగబిడ్డకి 2 బిడ్డలు, వీళ్ళకి ఒక ఆడబిడ్డ మగబిడ్డ, భవిష్యత్తులో వీళ్ళు ఆలకించుకుంటారు, వాళ్ళు వీళ్ళకి తీసుకుంటారు, పోలే మేనర్కం చేసుకుంటారు అని అలా ప్లాన్ చేసి చచ్చిపోయే ముందు ఏదో మాట చెప్పేద్దామని అనుకుంటారు కొంతమంది. ఈ ముసలోళ్ళు ఉంటారు కదండి, వీళ్ళు ఏం చేస్తారంటే పలకరించడానికి వెళ్తే, అమ్మ ఎలాగున్నావు నానమ్మ అవ్వా బొవ్వ అని మనం అంటామా, అన్నీ బాగానే ఉన్నా కానీ పెద్దోడు కూతురు నువ్వు చేసుకోవాలరా అంటది అంతే. అలాగైతే నా ఆత్మశాంతి అంటది, పీకు నొక్కేలు ఎలాంటి అనిపిస్తుంది. కొంతమంది మ్యాజిక్లు చేస్తూ ఉంటుంటారు ఏంటి అదే ముసలోళ్ళకి ఎందుకు చెప్పండి, చెప్పాలి. ఏది ఇలా చేసుకుంటే బాగుంటుందేమోరా, ఆలోచించారాలే, నాకు మాట ఇయ్యి, నేను చచ్చిపోయినంతట్టు ఆల్రెడీ చచ్చిపోయే స్థితిలో ఉన్నప్పుడే అంటది. కొంతమంది ఎప్పుడు వస్తాడా ఈ మాట అలాగంటిందాం, ఆ మాట ఆ పిల్లకి అలాగంటిందాం. వెళ్ళిపోయాక ఈ బంధాలు మనం చూస్తామా? అందుకనే ఎప్పుడు కూడా వీళ్ళని వాళ్ళకి చేస్తాం వాళ్ళని వీళ్ళకి చేస్తాం అనొద్దు. తండ్రి నీ చిత్తం ఎలాగుందో బిడ్డ పట్ల, నీ చిత్తమే మా కుటుంబంలో నెరవేర్చని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఈ వాక్యం మీకు ఎందుకంటే ఇప్పుడు మంచి వయసులో మీరున్నారు, మీరు నేను ముసలోళ్ళు అయిపోయాక మనకు ఆ బుద్ధి రాకుండా ఉండాలంటే ఇప్పుడు నుంచి ఈ మాటలు మనలో ఉంటే, అమ్మో నీ దగ్గరికి నీ పిల్లలు మనవలు వచ్చినప్పుడు, బాబు మీకు ఒక మాట చెప్తున్నాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోయే సమయం ఆసనం అవుతుంది, మీరు దేవుని చిత్తానికి లోబడండి అని మనం మాట్లాడాలి. అది పరలోకపు భాష. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా లేనిపోని డైలాగులు వేసి ఈ ముసలి అయిపోయినప్పుడే వస్తాయి ఇవన్నీ కూడా. ఇది చాలా పాలిటిక్స్ అనే సిమ్ కార్డు వస్తుంది లోపలికి. ప్రార్థనకి చోటిస్తే మనకి దేని మీద ఉండదు. ఎప్పుడైతే నీకు దేని మీద ఉండదో అన్నీ నీ దగ్గర పడతాయి. డబ్బు కావాలని పరిగెడితే డబ్బు రాదది, ఆస్తి కావాలంటే ఆస్తి రాదది. యేసు కావాలని పరిగెడితే ఆస్తితో పాటు అన్నీ వచ్చేస్తాయి. మహారాజుకి సమీపముగా ఉండటమే ప్రార్థన. ప్రార్థన అనగా దైవముతో మనం మాట్లాడుట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మొదటిగా దావీదు ఎంత మంచి మాట చెప్తున్నాడంటే, మొర ఆలకించు. ఇది ఎప్పుడంటే, నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొర్ర పెట్టుచున్నాను, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి శ్రమలో బాధలో ఆ గుహలో అరణ్యములో పరిస్థితి, కానీ ఆయన ప్రార్థన మాత్రం నిరీక్షణతో ఉంది. నేను ఈరోజు ఇక్కడున్నాను, నీవు దైవజనుడి ద్వారా నన్ను అభిషేకించావు. దైవజనుడు సమూయేలు ప్రవక్త తైలము పోసి ఈ దేశమునకు నువ్వు రాజు అవుతున్నావు, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అని చెప్పాడు. నేను దాన్ని నమ్మాను, దానిని నేను నిరీక్షణతో చూస్తున్నాను. ఈరోజు నా కుమారుడు నేను లేకుండా పోవాలని కోరుకున్నాడు. నేను ఈ రాజ్యం విడిచి అడవుల పాలై అరణ్యములో ఈ గుహలలో నేను దాక్కుని బ్రతుకుతున్నాను, కానీ దేవా నీవు నన్ను ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. హల్లెలూయా. ఎంత బాధలో ఉన్నా శ్రమలో ఉన్నా మన యొక్క డ్రీమ్ ఎప్పుడు కూడా ఉన్నతంగానే ఉండాలి. హల్లెలూయా చెప్పండి. నేను లారీ ఎక్కిన తర్వాత కొంత దూరం వచ్చాక ఆడిని కొట్టాను, ఆ క్యాబిన్ని కొడితే ఆడు చూశాడు, అందులో 2 ఉన్నారు. ఇంకా వారు చక్కగా ఉన్నారు వెచ్చగాని. అది ఫిబ్రవరి మాసం. అది నేను ఆ బరకం కింద ఎంత కప్పుకున్నా చాలా విజయవాడ దాకా ఊపు పట్టా, నా వల్ల కావట్లేదు. వాళ్ళని అడిగితే వాళ్ళు అంటారు, ఎదరు కూర్చుంటే పోలీసుడు ఆపుతాడు, కాసేపు అక్కడ ఉండండి మీరు, తర్వాత మేము చెప్తాను, సిటీ దగ్గరికి వచ్చాక లోపలికి వద్దురుగాని అన్నాడు. అప్పుడు చచ్చిపోతానేమో రా బాబు అంటే, అలా కాదు కొద్దిసేపు ఉండండి అంటాడు. అసలు వాడు వెచ్చగా కూర్చుని డ్రైవ్ చేస్తున్నాడు, బిగిసిపోయేది నేను. కానీ ఆ చలిలో ఆ బాధలో కూడా, దేవా నువ్వు నన్ను ఒక ప్రత్యేకంగా ఎన్నుకున్నావు కదా, నా తండ్రికి వాగ్దానం చేసి ఇచ్చావు కదా బాబు, నీవు బలమైన కార్యములు చేయబోతున్నావు. ఆ వణుకుపోతూ ఆ బరకం, ఆ మైక్ సెట్ల మీద వచ్చిన బరకం, స్పీకర్ల మీద కప్పిన బరకంలోకి అలాగే వణుకుపోతూ అతుక్కుపోతూ నా ప్రార్థన మాత్రం
ఈరోజు నేనేం ఎలాంటి వాహనంలో ప్రయాణం చేస్తున్నానో దానికంటే ఉన్నతంగానే శ్రమలో ఆలోచిస్తూ ప్రార్థించాను. ఆమేన్, హల్లెలూయా. శ్రమ, బాధ మనల్ని కృంగతీస్తున్నప్పుడు కూడా మన దర్శనము, మన వాగ్దానము ఉన్నతంగానే ఉండాలి, మన ప్రార్థన ఉన్నతంగానే ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. శ్రమ వచ్చిందని కురుకుపోయి ఏమో అనుకున్నాను కానీ అది జరగలేదు, చివరికి ఈ లారీ బ్రతుకు వచ్చింది ఏంటి బాబా అనుకు ప్రార్థన చేయొద్దు. ఇలాగా ప్లాట్ అమ్ముకోవాల్సి వచ్చింది, అద్దింట్లోకి రావాల్సి వచ్చింది, ఎవరో పంచన చేరవలసి వచ్చింది. ఎవరు పడితే వారు మాకు సలహాలు ఇస్తున్నారు, వారి సలహాలు మేము వినవలసి వస్తుంది. ఏంటి దౌర్భాగ్య స్థితి దేవా అని పెద్ద ప్రార్థన అలా చేయొద్దు. ఈ స్థితిలో కూడా నీవు నాకు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆయన నీ చెయ్యి విడిచిపెట్టలేదు. హల్లెలూయా. దావీదు ఆ లోయలో అరణ్య స్థితిలో ఉన్నప్పుడు కూడా రెండవ పాయింట్ ఏంటంటే ఆయన ఉన్నతమైన నిరీక్షణతో ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థన ఆయనను దేవునికి సమీపముగా చేస్తూ ఉంటే, ఆ సమీపంగా ఉన్నప్పుడు ఆ స్పెషల్ ఆ వైబ్రేషన్ ఆయన టచ్ చేస్తున్నప్పుడు ఆయన ప్రాణము, తల్లడిల్లగా ఉన్న ప్రాణము దేవుని వైపు ఎత్తుకున్నప్పుడు ధైర్యము తెచ్చుకుని ఆయన ప్రార్థనలో నా పని అయిపోయింది, ఏదో రోజు చంపేస్తాడు నా కొడుకు, నా కుమారుడు, నన్ను ఇంక బ్రతకనివ్వడు, అయిపోయిందని అనుకోలేదు. లేదు, అయిపోలేదు, గొప్ప ప్రారంభం కాబోతుంది. ఆమేన్, హల్లెలూయా. మీ అందరికీ నేను ఒక మాట ఇవ్వగలను, మీకు దీవెన ప్రారంభమైంది. మీరు రాసి పెట్టుకోండి, దమ్ము ధైర్యం ఉంటే ఆశీర్వాదము ఈ దినము నుండి ప్రారంభమైంది. ప్రారంభమైంది, ఇది ఇంకా ముగింపు కాదు. ఇది తొందరలో మీరు బలమైన సాక్ష్యాలు చెప్పబోతా ఉన్నారు. అక్కడ దావీదు శ్రమ, అభివృద్ధి చదువుతున్నాం. మీకు వాక్యం చెప్పిన దైవజనుడు శ్రమ, ఆశీర్వాదము కనపరిచి చెప్తున్నాను. మీరు నమ్మండి, దిగులు పడకండి, మనసులు పాడు చేసుకోకండి. దేవుడు నీకు సంతాన భాగ్యం ఇస్తాడు, సిరి సంపదలు ఇస్తాడు. నాలాంటి సాక్ష్యము కంటే గొప్ప సాక్ష్యముగా అనేక మంది ఎదుట నువ్వు ఉండబోతా ఉన్నా. ఆయన చెయ్యి విడువాడు, చెయ్యి విడువాడు, ఎప్పుడు విడనాడడు, ఎన్నడు చెయ్యి పాడాలి. కన్న తల్లి చేర్చునాట్లో నన్ను చేర్చున ప్రియుడు, కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా, శిఖరముపై నిలుపును, చేయి పట్టి నడుపును, శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చున ప్రియుడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మీకు నమస్కరించి చెప్తున్నాను, 100% దేవుడు మీ చెయ్యి విడువాడు. 100% దేవుడు మీ చెయ్యి విడిచిపెట్టడు. నువ్వు విడిచిపెట్టేసావు, కానీ నేను విడిచిపెట్టేసాను, నాకు ఆయన ఏం చేయట్లేదు, అయినా నాకు ఆయన సంబంధం లేదు, దేవుడు లేడు ఏమి లేడు అని అన్నావు.
నువ్వు చెయ్యి విడిచిపెడితే ఆయన 2 చేతులతో నేను ఎత్తుకునే ఉన్నాడు ఆల్రెడీ. అందుకే నువ్వు బ్రతుకుతున్నావు. హల్లెలూయా చెప్పండి. కొన్ని సమయాలు మన విశ్వాసం బలహీనమైపోయింది అన్నప్పుడు మనం ఆయన విడిచిపెట్టామని అనుకుంటాం, కానీ నీవు ఆయన ఒడిలో ఉన్నావు అన్నమాట నీకు తెలియదు. గుర్తుపెట్టుకో, మనము ఆయన ఒడిలోనే ఉన్నాం. చేయి పట్టుకున్నది వేరు, శ్రమల వల్ల మనకి కష్టం వచ్చి ప్రార్థనకి దూరం అయిపోయినాను అనుకున్నాం, కానీ 2 చేతులలో ఒక శిశువుని తల్లి ఎత్తుకున్నట్టుగా ఆయన కౌగిటిలో మనము ఉన్నాం. మంచిది ప్రియులరా. ఈరోజు శుభవర్తమానం ఏంటంటే ప్రార్థన కలిగి నీవు ఉండాలి. ప్రార్థనను బట్టి నువ్వు ఆనందించాలి. 7 అంతస్తుల మేడ ఉంటే ఎంత గర్వంగా ఉంటుంది, 7 రకాల నగలుంటే ఎంత సంతోషం ఉంటుంది, 7 రకాల ఉన్నతమైన కుటుంబాలు నీకు స్నేహంగా ఉంటే ఎంత అందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. 7 బ్యాంకుల్లో డిపాజిట్ అయి ఉంటే నీకు ఎంత బలం ఉంటుంది. ఒక్క బ్యాంకు 2 బ్యాంకుల్లోనే 10 లక్షలు ఉన్నాయంటే మన బలం వచ్చేస్తుంది. కొంతమందికి ధనము తలంపాల కింద ఉంటే బలం ఉంటుంది. కొంతమందికి డబ్బు ఖర్చు అయిపోతే లేని నీరసం వచ్చేస్తుంది. ఈ చక్కగా ఉన్న పీక ఇలాగా జిరాఫీ లాగా పొడుగైపోతుంది. తెలుసా మీకు? బంగారం తాకట్టెట్టాడు అనుకోండి, భర్త భార్య బంగారం తాకట్టెడితే భార్య పీకి పొడుగైపోతుంది 4 రోజులకి. ఏంటంటే అన్నీ తింటుంది, జీడిపప్పు తింటుంది, పాలు తాగుతుంది, తల దూకోదు ఒకటే, దూకోబుద్ది కాదు. ఎప్పుడు వస్తాడు ఇటు? భర్తకి అన్నం పెడుతుంది, వండి పెడుతుంది. అదే అందరూ నా మెడంకే చూస్తున్నారు, తాకట్టెట్టుకున్నావు అని అడుగుతున్నారు. ఎప్పుడు విడిపిస్తారు? ఎప్పుడు వస్తుంది? ఏదైనా ఇల్లు, బ్యాంక్ లోన్లో ఉన్న ఇబ్బందులున్నా, ఏదైనా కష్టం ఉన్నప్పుడు మన శరీరం కూడా ఒడిలిపోతుంది. గులాబీ పువ్వు ఇడిచిపోయిన తర్వాత 3వ రోజుకి ఎలాగైపోతుందో అలాగైపోతుంది. మళ్ళీ అన్నీ వచ్చేసినాయి అనుకోండి, ఫ్లవర్ ఇడుస్తున్న రోజు ఎలాగుంటుందో కళ్ళు ఇలా స్ట్రాంగ్గా ఉంటాయి. పౌడర్ రాసుకోకపోయినా 2 అంతల పౌడర్ కంటే ఎక్కువ అందం వచ్చేస్తుంది. అంటే స్థితిని మీద మనకు బలం ఉంటుంది. డబ్బు ఉంటే, బంగారం ఉంటే బలం ఉంటుంది, అన్నీ ఉంటే. ఏమీ లేకపోతే భయం వేసేస్తుంది ఏమో. కానీ ప్రార్థన లేదని ఎప్పుడైనా భయపడ్డావా? హలో, నాకు ప్రార్థన లేదు బాబోయ్ అని భయపడ్డావా? ప్రార్థన ఏది? వస్తువు లేదని భయపడ్డావు, ఆస్తి లేదని భయపడ్డావు, అందరూ దూరం అయిపోయారని ఏడుస్తావు, కానీ నాకు ప్రార్థన జీవితము అంతగా లేదని ఎప్పుడైనా బెంగ వచ్చిందా నీకు? ఇది నేర్చుకోండి. ఫస్ట్, ప్రార్థనను బట్టి అతిశయించే శక్తి కలిగిన ఆత్మీయ స్థితికి మనం ఎదగాలి. ఆమేన్. దావీదు అన్ని కష్టాలలో కూడా ఆయనకు ఒకటే ధైర్యం ఏంటంటే, రాజ్యం విడిచిన దావీదు ప్రార్థన కలిగి ఉన్నానని ధైర్యముగా స్తుతించాడు. అందుకు దేవునికి సమీపంగా ఉండి ఆయన చెప్తున్నాడు, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు బాబో. మీరందరూ మీ ప్రార్థనలో అసలు ఇంకా అదుపు లేకుండా ఉండాలి. మీరు అడిగేది విశ్వాసము హద్దు లేకుండా విడిచిపెట్టాలి. దేవుడు దానిని ఫుల్ఫిల్ చేస్తాడు. ఆమేన్. చాలు బాబు అనొద్దు, ఇది చాలయ్యా, ఇది చాలు బాబు, అది చాలు కాదు. చాలనడానికి నువ్వెవరు, వద్దనడానికి నువ్వెవరు, కావాలంటే నువ్వెవరు? నువ్వు అలాగ ఉండాలి డమ్మిగా. ఆయన నిన్ను అలంకరిస్తాడు. ఆయనతో ఉన్న వారిని ఆయన అలంకరిస్తాడు. ఆ అలంకరణ అది శుభప్రదంగానే ఉంటది, తరతరాలు నిలిచి ఉంటది. మనం ఆయనలో ప్రార్థనలో ఉంటే చాలు. ఆమేన్. ప్రార్థన దేవుని సన్నిధి ప్రతి నిత్యము బ్రతుకులో చేయది, ప్రార్థన చేయది. ప్రార్థన టీవీ సీరియల్ మాత్రం ప్రార్థనా సన్నిధి కంటే ఎక్కువగా ఉంటుంది. మొగల రేకులు, గడ్డి రేకులు. ఆయనకి 2 భార్యలు,
ముగ్గురిని పెట్టి సీరియల్ తీసాడంట ఒకడు మనం చెప్తున్నాడు. ఇలాగ అయిపోయింది. ఇప్పుడు అంతా ఎలాగా అట్రాక్ట్ చేస్తారంటే, ఆ మొదటి భార్యకి ఈ భార్య ఉన్నట్టు తెలుసా, ఈ భార్యకి ఆ భార్య ఉన్నట్టు తెలుసా, ఎవడో మధ్యలో వస్తాడు, వాడు చెప్పేస్తున్నట్టు చూపించి లాస్ట్లో అప్పుడే శుభం అని ఆపేస్తాడు. అయ్యో, మళ్ళీ రేపు 6:30 వరకు వెయిట్ చేయాలా, 8 గంటల వరకు మళ్ళీ ఏం జరుగుతుందో. సడన్గా అప్పుడే కరెంటు తీసాడు అనుకోండి, ఆండి తిడుతుంది, ఈ మాయదారుడు కరెంటు ఇప్పుడే తీసేసాడు, ఎలాగా అంటే అంత అలాగా ఎడిక్ట్ అయిపోతాం అనమాట. అలాంటిది దేనికి దగ్గర అవ్వాలి? ప్రార్థనకి దగ్గర అవ్వాలి. బాబోయ్, మా ఇంటికి ఇప్పుడే చుట్టాలు వచ్చారేంటి, నేను ప్రార్థన చేసుకునే సమయం, దేవా నేను ప్రార్థన చేసుకునే సమయంలో చుట్టాలు వచ్చారు, ఎలాగా? కొద్ది సమయం ఎలా చెప్పాలి, ఎవరింటికైనా పంపుదామా, ఈ భయం కావాలి. అప్పుడే నీకు సంబంధించిన వారు నీకు సహాయం చేసేవారు. లేకపోతే నీకు తల మీద పెట్టుకునే చుట్టం వచ్చింది అనుకోండి, ప్రార్థన చేసుకునే సమయంలో మీరేం చేస్తారు? హలో, ఇప్పుడున్న స్థితిలో ఏం చేస్తాం మనం? ప్రార్థన అలా వెళ్ళిపోయాక చేసుకుందాం అని చెప్పి తొందరగా వెళ్ళి కాఫీ పెడతావు, టీ పెడతావు, ఇంకా పాలు, మీరు ఉండాలి అంట పైకి. ఏమంటావు? అలా ఎక్కువ బంగారం వేసుకొచ్చారనుకోండి, వాళ్ళని మనం ఇంట్లో ఉంచుకోవాలనిపిస్తుంది. అంత ఎక్కువ ఉన్న వాళ్ళు వస్తే మనకి ఇల్లు మంచి జరుగుతుందేమో అనుకుంటాం. పేదరికంలో ఎన్నో ఆశలు వస్తూ ఉంటుంటాయి. వాళ్ళు ఉన్నదే నీ దగ్గర మొత్తం ఊడ్చిపెట్టుకుపోతారు, కానీ వాళ్ళు ఏం పెట్టరు. వాళ్ళు అన్నీ ఉన్నవాడు ఎప్పుడు ఎవడికి పెట్టాడు. ఎవడైనా పెట్టాలంటే లేనివాడు పెడతాడు తప్ప, అన్నీ వేసుకున్నటువంటి మనిషి ఎప్పుడు ఎవరికి రూపాయి సాయం చేయదు. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పరే, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పరే. నెత్తి మీద పెట్టుకునే కుటుంబము ప్రార్థనా సమయంలో వస్తే నువ్వు చేయవలసిన పని ఏంటంటే, అమ్మా ఇది ప్రార్థనా సమయం, మాకు ఇది ఏమనాలి, ఇది ప్రార్థనా సమయం, వారింటికి వెళ్ళి ఉంటారా, మళ్ళీ వస్తారా అని చెప్పగలవా? బాగుంటుందేంటి, వాళ్ళు ఏం ఫీల్ అవుతారో, మళ్ళీ రారేమో. వారు మరలా రాకపోయినా పర్లేదు, కానీ ఈయన మళ్ళీ నీకు మాట్లాడకపోతే చాలా కష్టమైపోతుంది. ఎంత బంధువులు వచ్చినా, ఎటువంటి వారు వచ్చినా అవసరమైతే ఫోన్ కూడా ఆ సమయంలో స్విచ్ ఆఫ్ చేశారు. ప్రార్థన సమయంలో స్విచ్ ఆఫ్ చేసి పడేయండి అంతే, లేదా సైలెంట్లో పెట్టి దూరంగా అవతల రూములో తలంపాలు కింద పెట్టుకోండి, పిల్లో కింద పెట్టుకోండి. ప్రార్థన అంటే అంత ప్రీతి ఉండాలి, అంత లవ్ ఉండాలి, అంత రుచి ఎప్పుడు వస్తుందంటే ఆయనతో సంబంధము నువ్వు అనుభవిస్తూ ఉంటే వస్తుంది. నువ్వు ప్రార్థన చేయడం మొదలుపెట్టు, తెలియకుండా చీకటి వెలుగుగా మారటం నువ్వు చూస్తావు. చూడండి, నైట్ చీకటి వస్తుంది, సూర్యోదయం రావటం మొదలైనప్పుడు స్లోగా చీకటి వెళ్ళిపోతూ ఉంటుంది, వెలుగు వస్తూ ఉంటుంది. దావీదు యెరూషలేమును విడిచిపెట్టి దూరముగా వెళ్ళి కూడా భూదిగంతముల నుండి మొరపెడుతున్నానయ్యా, ప్రాణము తల్లడిల్లిపోయిన సమయంలో మొరపెడుతున్నానని. ఎలాంటి ప్రార్థన మొదలెట్టాడంటే, ప్రాణము తల్లడిల్లిపోయే సమయంలో ఆ ప్రాణాన్ని శిఖరం మీద నిలబెట్టమని ప్రార్థిస్తున్నాడు. అది ప్రార్థన జీవితం అంటే. ఆమేన్. మీ పిల్లల కొరకు, మీ కుటుంబాలు, మీ భార్యల కొరకు, మీ భర్తల కొరకు మీ ప్రార్థన ఏదో ఒక హద్దు నియమించి చేయకండి. నువ్వు ఆయనతో సమయం గడుపు, ఆయనతో మాట్లాడు. వచ్చినదో రానిదో ఏది మాట్లాడాలో మాట్లాడు. ఆ సమయము దేవునికి దగ్గర అయిపోతూ ఉంటాం. సీరియల్కి సమయం ఇస్తుంటాం, కామెడీకి సమయం ఇస్తూ ఉంటుంటాం. కొన్ని సమయాల్లో అవి చూస్తూ ఉంటే అలా చూస్తూనే వెళ్ళిపోతూ ఉంటుంటాం. జబర్దస్త్ చూస్తుంది మన ఒక ఆమె, చెప్పకండి మీరు ఎవరికి. ఆ పక్కన ఆమె ఇది కాదే ఇంకోటి ఏదో వచ్చింది ఎక్స్ట్రా అంట, ఎక్స్ట్రా జబర్దస్త్. ఇంక చివరికి ఇంకెలాగొస్తుందో గమనించాం. వాళ్ళు చేసేవాళ్ళు కూడా వాళ్ళు అంత ఆశీర్వాదంగా లేరు. అది రాసేవాడు, ఇది కొంత సమయం అందరికీ ఊరట కలుగుతున్నట్టు ఉంటుంది, కానీ మనసు చాలా గాయాలు అవుతాయి. మనం గాయము కట్టబడాలంటే నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సమయం నిశ్చయించుకుని ప్రార్థనా సమయం అని పెట్టుకోండి. ఆ సమయము
ఎవరు డిస్టర్బెన్స్ చేయకుండా ఫ్యామిలీకి అందరు చెప్పండి, ఈ సమయం ప్రార్థన సమయం. కుటుంబంతో చేసుకోవాలి. అంతకంటే ఒక ప్రత్యేకత ఏంటంటే మనము వ్యక్తిగతంగా ఒంటరిగా దేవునితో మాట్లాడటం నేర్చుకోవాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ 61వ కీర్తన దేవునితో ఒంటరిగా చేస్తున్న ప్రార్థన దావీదు. ఆమేన్. తర్వాత ఇంకొక మాట చూడండి, మనకు అద్భుతమైన మాట కనబడుతుంది. 3-4 వచ్చినారు. ఎస్, నీవు నాకు ఆశ్రయముగా నుంటివి, నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల ఎదుట బలమైన కోటగా నుంటివి. ఎస్, యుగ యుగములో నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఆమేన్. అతనికి అసలు హోప్లెస్ కండిషన్ అనమాట. నిరీక్షణ లేని సమయములో ఆయన శుభప్రదమైన నిరీక్షణ ఎందుకు వస్తుంటే అభిషేకమే నిరీక్షణకు ఆధారం అవుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత పెద్ద మాట. నీవు నాకు ఆశ్రయముగా ఉంటివి, శత్రువుల దగ్గర నాకు బలమైన కోటగా ఉన్నావు. నీవు కాపాడకపోతే ఈరోజు నేను బ్రతకలేను. నీవు నన్ను తప్పించకపోతే నేను తప్పించుకోలేను బాబు. నాకు తెలుసు నీ అభిషేకం ఉంది, మంచి రోజులు వస్తున్నాయి, అందుకనే ఏదో రకంగా చివరి సమయంలో నన్ను తప్పిస్తున్నావు, నన్ను ఒప్పింప చేస్తున్నావు, నన్ను నడిపిస్తున్నావు. నాకు తెలుసు నేను వెళ్ళే మార్గము ఉన్నతముగా చేయబోతా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ రీతిగా 4వ వచనంలో అంటాడు, జీవముల దేవుని సన్నిధానంలో యుగ యుగములు. అది ఏమంటుందంటే సంపన్న స్థితికి దారితీస్తుంది. ఆ ప్రార్థన దేనికి దారితీస్తుంది? సంపన్న స్థితికి. ప్రార్థన మొట్టమొదటిగా ఆయనకు సమీపస్తులుగా చేస్తుంది. రెండవది ప్రార్థన జీవితము ఏం చేస్తుంది చెప్పాలి మీరు అందరూ కూడా? శుభప్రదమైన నిరీక్షణ కలగజేస్తుంది. మనకి జరగబోయేది చెప్పేస్తూ ఉంటుంది అనమాట, తెలుస్తూ ఉంటుంది. మనం దాని యందు నిరీక్షణతో ఉంటాం, హోప్తో ఉంటాం. రోజులైనా, వారాలైనా, నెలలైనా పర్వాలేదు, ఏ సంవత్సరం అయిపోయినా పర్లేదు, ఇంకో సంవత్సరం పోయినా పర్లేదు, కానీ దీవెనకరమైన సంవత్సరాలు, దీర్ఘాయుష్షు ఆయన నా ముందు దాచిపెట్టాడనేది ఒక బలమైన నిరీక్షణ వచ్చేస్తుంది. మూడవది ప్రార్థన జీవితము సంపన్న స్థితికి దారితీస్తుంది. ఆమేన్. ఎలాంటి స్థితిలో చెప్తున్నాడంటే అతను శత్రువులు ఎదుట బలమైన కోటగా, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించెదను, నీ రెక్కల చాటున దాగుకొందును. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. తర్వాత 5వ వచనం మనం చూస్తే, దేవా నీవు నా మొక్కుబడులు అంగీకరించి ఉన్నావు, నీ నామమందు భయభక్తుల వారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ప్రార్థనలో దావీదు అనుభవం అంతా కూడా ప్రార్థనలో పెరుగన్నంలో ఆవకాయ ముక్కలాగా ప్రార్థనలో మొక్కుబడి అనేది మిక్స్ చేస్తూ ఉంటాడు. కర్డ్ రైస్లో పిక్కులు ఉంటే ఎంత బాగుంటుంది. మీరు అసలు పెరుగన్నం తింటున్నారా? ఇక్కడే ఉంటున్నారా? ఇదేంటిది? బ్రష్ కాదు, కొన్ని లెగ్గలు. కొంతమంది మరీ బడాయిగా ఐస్ క్రీమ్ తిన్నట్టు తినేపడేస్తున్నారు. ఒక్కొక్కరు 4 లెగ్గలు, 5 లెగ్గలు. పెరుగని ఎవరు తింటలేదు అనుకుంటాను. ఇప్పుడు ఎవరు పోయిందేమో. మీరు కర్డ్ రైస్ తిన్నప్పుడు నాకు ఆవకాయ నంజుకుంటాను. కొంచెం కర్డ్ రైస్ ఉంటే చాలు అనుకుంటాను అనమాట. నేను ఏమున్నా లేకపోయినా మంచి కర్డ్ రైస్ ఉంటే ఆవకాయ నంజుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో, ప్రార్థనలో నీ పెదవుల నుంచి ఒక మొక్కుబడి రావాలి. హల్లెలూయా. ఏం రావాలి? మొక్కుబడి. అంతా ఒకటి ప్రేయరే కాదు, ప్రేయర్కి మంచి టేస్ట్ రావాలంటే, దేవా నా బిడ్డని ఈ స్థితిలో పెట్టండి, నా బిడ్డ నీ చేతికి అప్పగించాను, మా ఉద్యోగం నీ చేతికి అప్పగించాను, నా బ్రతుకు నీ చేతిలో పెట్టాను, నీవు నన్ను తలగా చేయండి. నేను అనుకుంటున్నాను ఈ పని జరిగితే బాగుంటుందని, ఇది నీ చిత్తమైతే కార్యం జరిగించండి. జరిగినప్పుడు నేను ఈ మొక్కుబడి చెల్లించుకుంటాను. ఆపదలో మొక్కుకుంటాం చాలామంది.
అన్న పిల్లలు లేనప్పుడు ప్రార్థన చేస్తూ 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 అందులో ఒక పికిల్ కలిపింది. ఏం పికిల్ అది? ఏం కలిపింది? గట్టిగా చెప్పరే మీరు అందరని. ఆ పాస్టర్ గారు వచ్చి, ఏమా టైం అయిపోయింది వెళ్ళిపోవాలి రైట్ అన్నాడు. నాకు తొందర పెట్టుకు పాస్టర్ గారు అని చెప్పి, ఏంటి మందు ఏమైనా వేసేవిటి అన్నాడు. నేను మందు వేసేది కాదు, నా బాధ అలాంటిది. నన్ను కొంత సమయం ప్రార్థన చేసుకొని అన్నది. ప్రార్థన చేస్తూ ఒకటి అడిగింది, దేవా నాకు పిల్లలు లేరని అందరూ ఎగతాళి చేస్తున్నారు, అందరికంటే మా పెనిన్న మరీ భయంకరంగా బాధ పెడుతుంది. ఆమె నీకు పిల్లలు లేరు, నీకేం తెలుసు పిల్లల బాధ, పిల్లలు మంచి చెట్లు నీకేం తెలుసు అన్నది అని తన బాధలన్నీ చెప్పేసుకుంది. చెప్పుకుని అంది, నాకు పిల్లోడు కావాలి అని కాదు, కానీ ఒక్క మగబిడ్డను కనుక నా గర్భంలో నుంచి నువ్వు ఇచ్చేవంటే నాకు ఏమొద్దు, ఆ బిడ్డను నీకు ఇచ్చేస్తాను, పిల్లల్ని కన్నాను అనేది కావాలి అని చెప్పి నువ్వు నాకు మగబిడ్డని ఇస్తే ఆ బిడ్డను మరలా నీ మందిరములోనే నేను సమర్పిస్తాను. హల్లెలూయా. నువ్వు నాకు ఇస్తే నీకు ఇచ్చేస్తానని మొక్కుబడి చేసుకో. నిజముగా ఆమె గర్భం వచ్చింది, ప్రార్థన విన్నాడు, గర్భం వచ్చింది. ఆ పిల్లవాడిని పట్టుకొచ్చి పాలు ఇడిచిపెట్టాక తూముడు పిండిని కోడిని ఏదో బలి తెచ్చి ఇచ్చింది. ఆ పాస్టర్ గారు అలా తీసుకుని ఏలి ప్రవచిస్తాడు, ఈ బిడ్డని నీకు అడిగేవు, నువ్వు మొక్కుకున్నది చెల్లించావు కదా, ఇంకా నీకు కుమారులు పుడతారు, ఇంకా నీకు సంతతి వస్తుందంటే అన్నాకి ఇంకా సంతతి వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ప్రార్థన కలిగి ఉండాలని ఆత్మ చెప్తా ఉంది. ఏముందని గర్వపడాలి మనం? అందరు చెప్పాలి. నీ ప్రార్థన ఎంత ఉందో నీకు తెలుసు. నీకు నీ మనసు అంతటితో ఆధారపడి మాట్లాడుతూ ఉంటే ప్రార్థన జీవితము ఆస్తి పెరిగినట్టు పెరుగుతుంది. దేనినైనా ఎవరైనా దొంగిలిస్తారు, కానీ ప్రార్థన జీవితాన్ని ఎవరు దొంగిలించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. బంగారం సంపాదిస్తే పట్టుపోతారు, ఏదైనా పట్టుపోతారు. నీ మనసులో ఉన్న ప్రార్థన జీవితము, నీ మంచి మనస్సాక్షిని ఏ మనుషుడు దొంగిలించలేడు. అందుకని నీవు ఏడ్చిన చోట, శ్రమపడిన చోట నీవు అంచెలంచెలుగా పైకి, కృప నుండి కృపకు, మహిమ నుండి మహిమకు పైకి ఎదుగుతావు. హల్లెలూయా. మొక్కుబడి చేసుకోండి. మొక్కుబడి కూడా బలంగా చేసుకోవాలి. కొంతమంది మొక్కుకుంటారు, అది తీరిపోయాక మర్చిపోతారు. నీ జీవితంలో మొక్కుబడి చేసుకున్నావా? మొక్కుకున్న దాన్ని చెల్లించేవా? చెప్పరే మీరు అందరూ. తర్వాత ఆలస్యం చేయొద్దు. మొక్కుకున్నది జరిగిన వెంటనే ఎప్పుడు నేను మొక్కుబడి చెల్లించేస్తానా అన్నట్టు ఉండాలి. దావీదు అంటున్నాడు, నా మొక్కుబడులు నువ్వు అంగీకరించు. లేట్ అయితే ఆయనకి ఇబ్బంది అవుతుందేమో. ప్రియులరా, నువ్వేదైనా దేవుణ్ణి అడుగుతున్నావు, దేవా ఈ కార్యం జరిగితే నీ రాజ్య సువార్త కొరకు ఈ పని చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను, ఇలాగిస్తాను, నన్ను ఆశీర్వదించు, నా కార్యము సఫలము చేసినప్పుడు, నన్ను తలగా నిలబెట్టినప్పుడు నేను నిన్ను గణపరుస్తాను. మన ప్రార్థన మొక్కుబడితో కూడిన ప్రార్థనగా ఉండాలి. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నీ ప్రార్థన, నా ప్రార్థన ఒట్టిగా ఉండకూడదు. ఆ ప్రార్థన మొక్కుబడితో ఉంటే దాన్ని నువ్వు చెల్లించే విధానంగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టి హల్లెలూయా చెప్పండి. ఒక ఆమె ఇంత బంగారం మర్చిపోయానండి, ఎక్కడ పెట్టేసానో తెలియలేదు అంతే. ఎంత బంగారం అంటే ఇంత బంగారం అని చెప్పింది. నేను అన్నానప్పుడు, మరి మొక్కుబడి చేసుకున్నావా అన్నాను. చేసుకోలేదండి. చేసుకో, దొరుకుతుంది అన్నాను. మొక్కుబడి చేసుకుంది. మళ్ళీ వారం అంది, మొక్కుబడి చేసుకున్నానండి అంతే. మరి మంచిగా చేసుకున్నావా అన్నాను. మంచిగా చేసాను. నీ బంగారం ఎంత చేస్తుంది అన్నాను. అది దగ్గరగా 5 లక్షలు పైన చేస్తుంది అన్నది. ఎంత మొక్కుబడి చేసుకున్నావు అన్నాను. 10,000 ఇద్దాం అనుకున్నానండి అంతే. అది కనబడకుండా పోతే ఏం చేస్తుంది? 5 లక్షలు కనబడలేదు. ఎన్నాళ్ళైంది నీ బంగారం పోయాను. దగ్గరగా
2-3 సంవత్సరాలు అవుతుందండి అంతే. ఇప్పుడు దొరకాలనుకుంటున్నావా? అనుకుంటున్నానండి. ప్రార్థన చేయండి. అదే మీరు ప్రార్థన చేస్తే దొరుకుతుందని నాకు నిరీక్షణ వచ్చింది అంత. ప్రభు ఈ బంగారం అంట బాబు అని మళ్ళీ ఆపి, సరిపోదు 10,000 అన్నాను నేను. 5 లక్షలకి ఎంత మొక్కుబడి చేసుకోవాలి? చెప్పాలి. కనీసం 1,00,000కి ఎంత రాజుగారు చెప్పండి? ఏది సహోదరు ఏది? 1,00,000కి 10,000 దశంభాగం కిందన్నా ప్రభువా 10వ వంతు ఇస్తాను అనుకుంటే ఎంత రావాలి? 50. నేను అన్నాను కనీసం 10% అన్న మొక్కుబడి చేసుకో. మనం అమృతవాణిలో అప్పుడు ప్రార్థన జరిగేది. ఎక్కడ? అమృతవాణిలో. నేనేంటంటే ఆ మొక్కుబడి వస్తే ఓ నెల రెంట్ వస్తుంది కదా అని నేను, ఎవరి బాధ వాళ్ళది, ఆమెడు బంగారం బాధ ఆమెది, నేను చర్చికి అద్దె కట్టాల బాధ నాది, ఆమె బంగారం ఆమెకి ఇవ్వాలని బాధ ఆయనది. దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వాలి. ఇక్కడ మన దగ్గర ఆగిపోతాయి. అందుకనే కొంచెం మనల్ని సంతోషపెట్టాలి అని నేను అన్నాను. మరి ఇంకా ఎక్కువ పెంచాలి అంటే నవ్వింది, కానీ అలాగే అన్నది నవ్వింది. నేను నిజం అనుకున్నాను. తీరా ఏంటంటే 5 లక్షల బంగారం దొరికింది. దొరికిందా? దొరికింది, తెచ్చింది. నేను అన్నాను ఎక్కడ దొరికింది, ఎలాగొచ్చింది అన్నాను. ఇంతకే పెళ్ళికి వెళ్ళినప్పుడంట భార్య భర్తలు ఇద్దరు మంచిగా రెడీ అయ్యి వెళ్ళారట. భర్త ఏమో కోట్ వేసుకున్నాడట. ఏం వేసుకున్నాడు? కోట్ వేసుకున్నాడు. సూటు బూట్ వేసుకుంటాం కదా. అక్కడ నుంచి తిరిగి వచ్చేటప్పుడు బండి మీద ఏదైనా పాడేస్తుందేమో అని మొత్తం మీద వాళ్ళిద్దరు కష్టకాలు మాట్లాడుకుని ఆ బంగారం అంతా తీసి భర్తకి ఇస్తే భర్త కోటు లోపల పెట్టుకున్నాడట. ఎందులో పెట్టుకున్నాడు? కోటుకి 4-5 జేబులు ఉంటాయి, కనపడని జేబులు ఉంటుంది కదా సూట్లో, అందులో పెట్టుకున్నాడు. 2 పెట్టుకున్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ పెద్ద మనిషి ఏం చేశాడంటే సూట్ తీసేసి దాన్ని తగిలించి కవర్లో పెట్టి కబోర్డ్లో పెట్టాడు. అంత అయిపోయింది. బంగారం ఎక్కడ పెట్టానో చెప్పడానికి ఆమెకు రావట్లేదు. పెట్టుకున్నవాడు మర్చిపోయాడు, పెట్టిన ఆమె మర్చిపోయింది. చివరికి ఆ బంగారం ఆ సూట్లోనే ఉంది. పోయిందంటే పోయిందని డిసైడ్ అయిపోయారు. ప్రార్థన చేసాక ఆ కోటు తీయవలసి వచ్చింది. ఆ కోటు తీస్తే ఆ బంగారం ఆ కోట్లోనే ఉంది. ఇప్పుడు మనకు ఎంత రావాలి? గట్టిగా చెప్పరే. హలో, వెనకాల చెప్పట్లేదు. మరి 50,000 ఎట్టుకొచ్చిందా? 10,000 2 వారాలకు పట్టుకొచ్చింది. ఏంటిది 10,000 అన్నాను. పాస్టర్ గారు అది ఇదండి అంది. సరే ఇంతే మొక్కుబడి చేసుకున్నానండి అంది. నేను అన్నాను ఇంకా ఎక్కువ ఇస్తావని మొక్కుకున్నాను. నేను అన్నాను మీరు మొక్కుకుంటే మొక్కుకోండి, కానీ నా మొక్కుబడి మాత్రం ఇంతే అన్నది వెళ్ళిపోయింది. అని చర్చ మానేసింది. ప్రియులరా, ఇవన్నీ అనుభవాలు చెప్తున్నాను, లేని కాదు. మన మొక్కుబడి వల్ల దేవుని రాజ్యము కొరకు ఉపయోగపడేలాగా ఉండాలి. మనం ఇది దగ్గరగా 2,70,000 పైన ఈ ఆదివారం, ఒక్క ఆదివారానికి రెంట్ కడుతున్నాం. మీరు అందరు ఇచ్చే కానుకలు, మీరు మొక్కుబడులు మొక్కున్నారనుకోండి, చాలా ఈజీగా మనం కట్టగలుగుతాం. ఇంకా మీ మొక్కుబడుల ద్వారా మీ దశమ భాగాలు పెరిగినాయి అనుకోండి, ఇంకొక ఫంక్షన్ హాల్ తీసుకుని ఇంకొక చోట మనం బ్రాంచ్ ఆరాధన స్టార్ట్ చేయడం. ఇంకా అనేక చోట్ల సువార్తకి మన మొక్కుబడులు, మన కానుకల ద్వారా దేవుని సువార్త ప్రకటించడానికి. ఆమెన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, దావీదు తన ప్రార్థనలో మొక్కుబడి చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ప్రార్థన కలిగి ఉన్నానని గర్వం పడ్డాడు ఆయన. రెండవది ఆయన ప్రార్థన నిరీక్షణగా కనబడుతుంది. మూడవది ఆయన ప్రార్థనలో మొక్కుకోవటమే కాకుండా మొక్కుకున్న దాన్ని చెల్లిస్తే దేవుడు అంగీకరించాడని నమ్ముతా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమందు భయభక్తులు గల వారి స్వాస్థ్యము నీవు అనుగ్రహించి ఉన్నావు అని చెబుతూ, రాజునకు దీర్ఘాయువు కలగజేయుదుగాక. అతని సంవత్సరములు తరతరములు గడుచునుగాక.
దేవుని సన్నిధిని అతడు నిరంతరము నివసించునుగాక. అతన్ని కాపాడుటకై కృపాసత్యములు నియమించుము. దినమెల్లా నా మొక్కుబడులను నేను చెల్లించినట్లు నీ నామము నిత్యము కీర్తించెదను. ప్రార్థన చేస్తూ ఉండగా ఈ 6వ వచనం ఏంటంటే ప్రాఫెటిక్ ప్రేయర్గా మారిపోయింది. అది ఎలా మారింది? అది ప్రవచనాత్మకమైన ప్రార్థనగా మారింది. ఒక్కొక్కసారి ప్రవచనము ఎవరో ప్రవచించడమే కాదు, మనమే మన స్థితి ఆత్మతో కనెక్ట్ అయినప్పుడు మన జీవితంతో మన దేవుడు మన ద్వారానే మన నోటి నుండి మాట్లాడుతూ ఉంటుంటాడు. ఈరోజు నేను గుహలో ఉన్నాను, ఈ అరణ్యములో ఉన్నాను, కానీ ఈ రాజే, సింహాసనం లేదని కానీ రాజును కాదంటలేదు. ఈ రాజుకి నీ ఆయుష్ కావాలి. ఈ రాజుగా నువ్వు అభిషేకించావు కదా, ఆ అభిషేకం ద్వారా వచ్చిన ఈ స్థితికి నీ కాపుదల కావాలి, ఆయుష్ కావాలి. ఈ రాజు మొక్కుబడులు నీకు ఎల్లప్పుడూ చెల్లించాలి. ఆయన సన్నిధి నిత్యము కీర్తించబడును గాక. ప్రార్థనతో ప్రారంభించిన ఈ అధ్యాయము స్తుతితో ముగించబడింది. ఆమేన్. నా ప్రియ సహోదరులరా, మనము ఏముందని అతిశయపడాలి? ఈరోజు ఆత్మ చెప్పింది, మీ ప్రార్థన ఎంత ఉంది? ఇంతదా? చిన్న ప్రార్థన ఉందా? లేదు, నా ప్రార్థన ఎంత ఉంది అన్నవారు ఉన్నారా? నా ప్రార్థన ఎంత ఉన్నది అన్నవారు ఉన్నారా? పైకి ఇలాగున్నాం కానీ ప్రార్థన లేకపోవటం వల్లే ఆలస్యం. అంతే. ప్రార్థన ఉంటే ప్రార్థన ఏం చేస్తాడే? ఆశ్చర్యకరంగా వెలుగులోనికి నడిపించేస్తుంది. ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నేను ఎక్కించేస్తుంది. అందరూ ఉన్న చోట లేచి నిలబడదాం. ప్రభువా, నాకు నిరీక్షణ కలగజేయండి. నాకు ప్రార్థన జీవితం కావాలి. నేను ప్రార్థన చేయలేకపోతున్నాను బాబు. ప్రార్థన చేయటం అంటే కూర్చుని పోరాడేయటం, గోలెట్టేయటం కాదు. నీ మనసు ఆయన మీద డిపెండ్ అవ్వాలి. నీ మనసు దైవం మీద ఆధారపడాలి. నువ్వు ఎక్కడున్నా, కూర్చున్నా, ప్రయాణం చేస్తున్నా, నీ మనసు ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. సమయం దొరికినప్పుడల్లా శుభప్రదమైన కార్యాల గురించి నిరీక్షణతో మాట్లాడాలి. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడి ప్రార్థన నాకు దయచేయి బాబు. ఈ రోజు నుండి నేను ప్రార్థనను సంపాదించుకుంటాను. ఏదో సంపాదించాలి. ఒక ఫ్లాట్ కొనాలి, ఇంకో ఫ్లాట్ కొనాలి. ఒక సైట్ కొనాలి, ఇంకో సైట్ కొనాలి. కొంచెం బంగారం కొనాలి, ఇంకా బంగారం కొనాలి. ఇటిల్లో ఉన్నాం, మాకు ఉండాలి. కానీ ఈరోజు నీ సేవకుడి ద్వారా బయలుపరిచావు ప్రార్థన సంపాదన. దావీదు ద్వారా మేము నేర్పించావు. నేను ఈ రోజు నుండి ప్రార్థనను సంపాదించుకుంటాను, ప్రార్థనా స్థితిని పెంచుకుంటాను. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి నేను నీ వైపు చూస్తాను. ఇంత మంచి వాక్యము నువ్వు నాకు ఇచ్చావు బాబు. ప్రార్థనా స్థితి కావాలి. నీ ఎదుట నేను ఏదైనా తప్పిదాలు చేస్తే క్షమించు, నన్ను బాగు చేయి, పరిశుద్ధపరచు. నాకు ప్రార్థన కావాలి, నాకు ప్రార్థన కావాలి. అడగండి, కేకలు వేయండి, చేతులు దించి నమస్కరించండి. ఇంకా నువ్వు ప్రార్థన చేయగల స్థితి ప్రారంభించాలి. ఒక మెట్టు అంటే నీ శరీరము నీకు అనుకూలంగా ఉంటే ఉన్న చోటనే మోకరించండి. అందరూ మోకరించండి. ప్రభువా, నేను నీ ఎదుట సాగిల పడుతున్నాను బాబు, నేను నీ ఎదుట సాగిల పడుతున్నాను. నాకు ప్రార్థన నేర్పు బాబు. నేను నీ మీద ఆధారపడాలి బాబు. హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితంలో చాలా చీకటిలు ఎదురవుతూ ఉన్నాయి. దరిచేరే దారి నాకు లేదు. నేను ఈ నది దాటాలంటే, దరి చేరాలంటే ప్రార్థన నాకు కావాలయ్యా. అందరం ప్రార్థన చేద్దాం. నాకు ప్రార్థన లేకపోవటం వల్ల ఎన్నో శోధనలు, సుడిగాలులు ఎదురవుతూ ఉన్నాయి బాబు. ఆశలేమో పైకి లేస్తున్నాయి, ఆశలన్నీ అడిగట్టిపోతున్నాయి. నా జీవితం చేజారిపోతుంది బాబు. కానీ దరి చేరుస్తావు. అందరం ప్రార్థనలో ఉందాం. ప్రార్థన చేయండి.
సుడిగాలులేమో వీచెను, అలలేమో పైకి లేచెను. ఒక్క కష్టం కాదు బాబు, సుడి తిప్పేస్తుంది బాబు అని ఏడుస్తున్నావా? ప్రార్థన చేయండి. సుడిగాలులేమో వీచెను, అలలేమో పైకి లేచెను, ఆశలన్నీ అడుగంటి పోయేను, నా జీవితమే చేజారిపోయేను. ఆదరి చేరే దారే కనరాదు, సందె వెలుగు కనుమరుగై పోయే, నా జీవితాన చీకటులై మ్రోగే. ఆదరి చేరే విద్యలేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు. విద్యలేని పామరులను పిలిచాడు, దివ్యమైన బోధలెన్నో చేశాడు. మానవులను పట్టి జాలరులుగా చేసి ఈ భూమి పైన సాక్షులు మీరన్నాడు. ఆదరి చేరే దారే కనరాదు, సందె వెలుగు కనుమరుగై పోయే, నా జీవితమే చీకటులై మ్రోగే. ప్రార్థన లేక నా జీవితము చీకటిగా మారిపోయింది. నిజమే, నీ దాసుని ద్వారా మాట్లాడావు. నేను ఈ రోజు నుండి ప్రార్థన జీవితాన్ని సంపాదించుకుంటాను, ప్రార్థన జీవితంలో కొనసాగుతానని. వస్తానన్నాడు విభుడు రాకమానడు, ఎంత గండమైన అండ ప్రభు ఉంటాడు. ఆమేన్. వస్తానన్నాడు విభుడు రాక తప్పడు, ఎంత గండమైన అండ ప్రభు ఉంటాడు. దరి చేర్చే నాదుడు నా చెంతనుండగా, ఇందుకు నా హృదయాన ఈ తొందర. అమ్మా, దరి చేర్చే నాదుడు దరి చేరుస్తాడు, ఎందుకు నీ హృదయాన ఈ తొందర. ఆదరి చేరే దారే కనరాదు, సందె వెలుగు కనుమరుగైపోయే, నా జీవితం మన చీకటిలే మ్రోగునే. ఆదరి చేరే. ప్రార్థన చేయండి. సుడిగాలులేమో వీచెను, అలలేమో పైకి లేచెను, అయ్యా, సుడిగాలులేమో వీచెను, అయ్యా, అలలేమో పైకి లేచెను, ఆశలన్నీ అడుగంటి పోయేను, నా జీవితమే చీకటిపోయేను. ఆదరి చేరే. అందరం ప్రార్థనలో ఉందాం. దేవుని ఆత్మ నీకు నాకు చెప్పేది, ఆయన నిన్ను దరి చేర్చుచున్నాడు, ఆయన నిన్ను దరి చేర్చుచున్నాడు. ఎంత చీకటి వచ్చినా, లైటింగ్ ఫెయిల్యూర్ అని అనుకున్నా, నీ నామ చక్కగానే వెళ్తుంది, సక్రమంగానే వెళ్తుంది. నువ్వు దిగవలసిన స్థలంలోనే రేవు చేరుతావు. ప్రభువా, నాకు ప్రార్థన నేను నీతో మాట్లాడుకుంటాను. నాకు ఈ రోజు నుండి ప్రయాణంలో నాకు సమయం ఉన్నప్పుడల్లా నీతో మాట్లాడుకుంటాను.
ఆ ఒక్కటే లేక నా కార్యాలు ఆలస్యం అవుతున్నాయని ఈరోజు నీ సేవకుడి ద్వారా మాట్లాడావు. అది ఉంది, ఇది ఉంది, నేను ఇంత చదువుకున్నాను, నాకు ఇంత జ్ఞానం ఉంది, ఎందుకు ఉద్యోగం రావట్లేదు, ఇంత జ్ఞానం ఉంది, నేను ఎందుకు స్థిరపడలేదు అనే అడిగి ఆలోచన చేసి అడుగుతున్నావు ప్రార్థనలో. నాకు ఇంత ప్రార్థన ఉందని చెప్పగలిగే మాట ఉందని దగ్గర, నేను చేసే ఇంత ప్రార్థన ఏమవుతుంది అని అడిగే దమ్ము నీకుందా? ఇన్నిసార్లు ప్రార్థనకి వెళ్ళాను, అన్ని సమయాలు వెళ్ళాను అంటున్నావు, కానీ నీవు ప్రార్థన చేయడం ప్రారంభించేవా? ప్రారంభించండి. అందరూ ప్రార్థన చేయండి. అందరూ లేచి నిలబడి, ప్రభువా ప్రార్థనను ప్రారంభిస్తాను. ఇంతవరకు నేను విన్నాను, చూశాను, కానీ ఈ రోజు నుండి నేను చేస్తాను. నేను నీతో మాట్లాడతాను, నేను నీకు సమయాన్ని కేటాయించుకుంటాను. నీ మాట, నీ వాక్కు కొరకు ఎదురు చూస్తానని తీర్మానం చేసుకుంటూ ప్రార్థన చేయండి.